సంఘమంతటికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనం 21వ వచనం మరియు సాలెము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. తన పరిశుద్ధ వాక్యం ఇప్పుడున్నటువంటి వాక్యంలో షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. ఎప్పుడు ఈ రొట్టె ద్రాక్షారసమును తీసుకొని వచ్చాడంటే, అబ్రహాము తన సహోదరుని కొరకు యుద్ధము చేసి జయించి లాస్ అయిందంత తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ అబ్రహాముని దేవాతి దేవుడు ఎదుర్కొన్నాడు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మన హృదయంలో రాసుకోవాలి. ఎప్పుడు దేవుడు ఎదుర్కొన్నాడు అని అంటే, అబ్రహాము జయించి వచ్చి యథార్థముగా తన ఆస్తిని తన యావత్తును తెచ్చి తన చేతికి ఇచ్చిన తరువాత దేవుడు ఎదుర్కొన్నాడు. మెల్కీసెదెకు అంటే ఆయన క్రింద ఉంది కదా, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. కాబట్టి షాలేం రాజు అని అంటే ఇక్కడ మన ప్రభువైన శాంతి సమాధాన రాజు. ఆయన ఎవరు అని అంటే మన యేసు ప్రభు అయి ఉన్నారు. సర్వోన్నతుడైన దేవుడు అంటే తండ్రి అయి ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కలిపి వచ్చి అబ్రహాముకి ఏమిచ్చారంటే రొట్టె ఎంత ప్రశస్తమైంది కదా. ఎప్పుడు ఇచ్చారు అని అంటే ఆయన జయించిన తరువాత, జయించి వచ్చి యథార్థముగా జయించి వచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత అవి పుచ్చుకున్నటువంటి అబ్రాహం అంటున్నాడు, అయ్యా నన్ను నువ్వు ఎదుర్కొని వచ్చి నీ శరీర రక్తాలు నాకు ఇచ్చేవే, రొట్టె ద్రాక్షారసం నాకు ఇచ్చేవే. అయితే ఆయన అంటున్న మాట 10వ వంతు మనీ నుంచి అనలేదండి. అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. అన్నింటిలో 10వ వంతు ఇచ్చాను. దానికి పైగా ఆశీర్వాదము అన్నమాట. అబ్రాము ఆశీర్వదించబడును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక. దీవెన ఆశీర్వాదం అనేది ఎవరి దగ్గర నుంచి రావాలంటే ఎక్కడి నుండి రావాలండి? మన దేవాతి దేవుడు, మన తండ్రి దీవెన కావాలి. సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదం ఏంటని చూస్తే, సరే అబ్రాము కమిట్ వేరు, కానీ ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటని చూస్తే ఇక్కడ ఉంది కదా 15వ అధ్యాయంలో, ఇది జరిగిన తరువాత జయించి వచ్చిన తర్వాత, లేకపోతే రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత, రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత ఇక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, అబ్బాయి నీకు 25 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అంటున్నాడు, నీ గర్భవాసమున 4వ వచనం, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఏ ఆశీర్వాదం అండి? ఇప్పుడు ఏ ఆశీర్వాదం తీసుకున్నాడు? రొట్టె ద్రాక్షారసము తీసుకున్న తర్వాత అబ్రాము పొందుకున్న ఆశీర్వాదం ఏంటి? దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. 25 ఏళ్ల క్రితం చెప్పాడు నీకు ఇస్తానయ్యా అని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆశీర్వాదము మన తండ్రి అయిన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అని ఆ శుభవచనం విన్నాడో, వెంటనే యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షమై అంటున్న ఆశీర్వాదం ఏంటంటే,
నీ గర్భవాసముననే నీకు కుమారుడు మళ్ళా ఈ దినాలకి నీ ఒడిలో కుమారుడు ఉండబోతున్నాడు. వారసత్వపు ఆశీర్వాదం. అప్పటికే విస్తారమైన ఆస్తి అబ్రాము దగ్గర ఉంది. ఇద్దరు కలిసి ఉండలేనంత ఒక 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 ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఉండలేనంత ఆస్తిమంతులుగా ఉన్నారు. కానీ ఉన్నప్పటికీ కూడా వాడు దారి వాడు చూసుకుంటాడులే అని అనుకోలేదు. దేవుడు పంపించు అన్నప్పుడు పంపించాడు, తర్వాత తన కష్టం వచ్చినప్పుడు ఆదరించాడు. ఇద్దరు చెరొక ప్రాంతపు వాసులు అయినప్పటికీ వెళ్ళి తన తమ్ముడిదే కాదు, పోగొట్టుకున్న యావత్తును తీసుకొని వచ్చాడు తన సొంత పనివారులతో. జయిస్తే ప్రత్యక్షత, జయిస్తే ఆశీర్వాదం. అంటే ఈరోజు మనము ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకోవడానికి వచ్చాం. అంటే ఏమి తీసుకుంటున్నామని అంటే దేవుని యొద్ద నుండి, సర్వోన్నతుడైన దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటున్నాం. దేవునిని మనము ఆహారముగా తింటున్నామంటే ఆకలి తీర్చే ఆహారం కాదది, ఐశ్వర్యం ఇచ్చే ఆహారం, ఆశీర్వాదం ఇచ్చే ఆహారం, వారసత్వపు ఆశీర్వాదం, వారసత్వపు ఆశీర్వాదం. నీవు తినడం వల్ల నీ శరీరానికే కాదు, తర్వాత ఇస్సాకుకు కూడా 10వ వంతు ఇస్తానన్నప్పుడు రాత్రి దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇద్దరే కొడుకులు ఉన్నారు అప్పటికి అబ్రహాంకి. ఏమండి, ఒక కొడుకుని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వడానికి బలిపీఠం మీద పెట్టి ఏమెత్తాడండి, కత్తి కూడా పైకి ఎత్తేసాడు. అంటే ఎంత ఇచ్చినట్టండి? ఇప్పుడు అన్నింటిలో 10 ఇస్తానన్నాడు. ఎక్కడికి వచ్చాడండి? 50%. తన కుమారుణ్ణి బలిపీఠము మీద పెట్టి వధించడానికి చెయ్యి పైకెత్తినంత విశ్వాసం ఎలా వచ్చింది? కుమారుని కోసం పడిగాపులు పడి 25 సంవత్సరాలు పడిగాపులు పడిన వ్యక్తికి కమిట్మెంట్. ఆయన శరీరము కన్నా, ఆయన రక్తము కన్నా బిడ్డల గొప్పేమి, ఆయన చేతిలో బలైపోవడం కంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏముంది? ఆయనకి ఇచ్చేయటం కంటే, ఆ బిడ్డలను తెచ్చి ఆ బలిపీఠం మీద పెట్టేయటం కంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే అబ్రాహాము కుమారుడితో ఆశీర్వదిస్తే కుమారుడుగా తన కుమారుని తీసుకొని వెళ్ళి దేవుణ్ణి ఎంత ఘనపరిచాడంటే, అబ్రామా నీ చెయ్యి దించు అన్నాడు దేవుడు. అబ్రాహాము ఒకసారి పిలిచాడేమో ప్రభువా అని, కానీ దేవుడు 2 మార్లు అబ్రాహామును పిలిచాడు. ఇది ఆశీర్వాదం. అంటే శరీరము రక్తము తీసుకుంటున్నప్పుడు ఇది ఊరికే అదృచ్ఛికంగా నెలలో 1-2 సార్లు లేదంటే వారానికి ఒకసారి తీసుకోవటం అదృచ్ఛికం కాదు. ఇది నిబంధనతో కూడినది. నేను శుక్రవారం చెప్పారు కదా, కొత్త నిబంధనతో కూడినది. మనకి ఇది స్టార్ట్ అయినప్పుడు ఏమని ఉంటుందంటే, కొత్త నిబంధన స్టార్ట్ అయినప్పుడు ఆ వైట్ పేపర్లో ఒక మాట ఉంటుంది. అది మీరందరూ ఇవాళ చదువుకోండి. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథము. క్రొత్త నిబంధన గ్రంథము వైట్ పేపర్ మీద ఉంటుంది. మీరు వచనాల్లో కాదండి, వైట్ పేపర్ ఉంటుంది. క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య వైట్ పేపర్స్ ఉంటాయి. ఆ వైట్ పేపర్లో ఉంటుంది క్రొత్త నిబంధనకు ముందు యేసు క్రీస్తు మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తును గురించిన కొత్త నిబంధన. ఈ షాలేం రాజు ఎవరు అని అంటే మన యేసు ప్రభువు. ఆయన క్రొత్త నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీరందరూ దేవుని మాటతో మీరు జీవించవచ్చు, కానీ క్రొత్త నిబంధనలో దేవుని మాటతో పాటు నా శరీర రక్తాన్ని కూడా మీరు భుజించవలసిన వారై ఉన్నారు. ఇది క్రొత్త నిబంధన.
పాత నిబంధనలో నష్టపోయినప్పుడు అరే మిమ్మల్ని పాడు చేయను, సరే సమర్పించినప్పుడు మిమ్మల్ని ఇలా దీవిస్తా, ఇది నిబంధనలు. కానీ కొత్త నిబంధనలో నువ్విస్తే నేను ఇస్తానన్నది యేసుప్రభు. కాకపోతే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలనేది మాత్రం హెచ్చరిక మాటగా ఉంది. నువ్వు నాలాగా ఉండాలి, నా మార్గంలో నడవాలి, నేను చూచినట్లుగా చూడాలి, నేను చెప్పినట్లుగా మీరు చెప్పాలి, నా మనసే మీరు కలిగి ఉండాలి. ఈ హెచ్చరికలు ఉన్నాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా కనీసం క్రొత్త నిబంధనలో 10% ఇస్తావా అని కూడా అడగలేదు. ఇక్కడ కూడా అడగలేదండి. అబ్రాహామే ఒప్పుకున్నాడు. దేవుడు ఇంతగా నా కొరకు ఎదుర్కొని నా అలసటను, నా యొక్క విజయాన్ని గౌరవిస్తూ నా ప్రభువు నాకు ఇచ్చిన దానికి నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించి, అయ్యా నాకున్న యావత్తులో 10వ భాగం ఇస్తానయ్యా అని అన్నాడు. ప్రభు ఎక్కడ అడగలేదండి. ఇస్తే నీకే మంచిది అన్నాడు అంతే. ఇస్తే నీకే మేలు కలుగుద్ది. నువ్వు గిన్నెడి చన్నీళ్ళు ఇస్తావా, నీకు కూడా తిరిగి ఇవ్వబడతాయి. ఆయన రుణస్థుడు కాదు, ఆయన తిని ఎగ్గొట్టే దేవుడు కాదు, తిని ప్రార్థన చేయని సేవకులు లాంటి వాడు కాదు కదా. ఆయన మంచి దేవుడు. కాబట్టి మొట్టమొదటి మాట నేనేం చెప్తున్నానంటే, ఆ యొక్క శరీర రక్తాలు తీసుకుంటున్నప్పుడు అది మన ప్రాణాత్మ దేహములకే కాక మన వారసత్వానికి కూడా ఆశీర్వాదకరం. అంటే నువ్వేమి ధరించుకుంటున్నావంటే క్రీస్తు శరీరమును నీ లోపల ధరించుకుంటున్నావు. క్రీస్తు శరీరమును అరిగించుకుని ఆకలి తీర్చేది కాదు, ఆత్మీయముగా వృద్ధిపరిచేది, మన మనసాక్షిలో నుంచి క్రియ జరిగించేది, మన మనసాక్షిని జీవింపచేసేది, మన మనసాక్షికి బుద్ధి జ్ఞానాలు కలిగించేది, ఒక్కర త్రోవలలోనికి వెళ్లకుండా సక్రమమైన త్రోవలలోనికి నడిపించేది. కాబట్టి తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా ఆయన శరీర రక్తాలలో పాలు పొందవలసిన అవసరత అత్యధికముగా ఉన్నది. ఎందుకంటే ఏది కోల్పోతున్నాడంటే వ్యక్తి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు. ఆయన చాలామంది వంకలు చెప్తారు, నేను సిద్ధపడ్డా, ఏం చెప్తున్నా, ఎవరి సంకన వెళ్తున్నావు నెలంతా, నా మనసు బాగోలే. కొంతమంది వంకలు చెప్పి ఆ ప్రభు సన్నిధానాన్ని లాస్ చేసుకుంటారు. అది నష్టపరుచుకుంటమే. ఆ నష్టాన్ని మళ్ళీ నెలకు నువ్వు కూడలేవు, ఇది రుణమే. కాబట్టి దేవుని ఆశీర్వాదం మనం ఈరోజు స్వతంత్రించుకుంటున్నాం. దేవుని వాగ్దానము అంటే, మీరు నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను. ఈ వాగ్దానము మాటలతో కూడింది కాదు, చేష్టలతో కూడింది. ఆయన చేసి చూపించారు. ఆయన శరీరాన్ని మన కొరకు అర్పణగా కల్వరిలో అర్పించారు. ఆయన కోసం ఆయన ఏమి కూడా నీరు కూడా మిగుల్చుకోలేదు. శరీరం రక్తము నీరు ఏరే పారిందంట. ఆయన దగ్గర ఇంకా పొడిచినప్పుడు ఆ లాస్ట్ డ్రాప్సే వచ్చాయంట వాటర్. అంతగా ఆయన ఒక విధంగా కాల్చబడిన రొట్టెగా మన కొరకు ఆయన కల్వరిలో యాగమైపోయారు. కనుకనే మనల్ని కూడా ఏమంటున్నాడంటే, స్తుతి యాగం చేయండి. కోరేది అదే. నేను బలియాగమే గొప్ప, స్తుతి యాగం గొప్ప. బలియాగం గొప్ప, స్తుతి యాగం గొప్ప. ఇది గొప్ప అండి. దేవుడు చేసిందే ఎప్పటికీ గొప్ప. మనం దాన్ని స్తుతించి కొనియాడడానికి మనకేంటి తిప్పలం ఏమండి. కాబట్టి ఆయన శరీరం తిని ఆయన రొట్టె తీసుకోవడం ద్వారా మనకేమొస్తుంది అంటే ఆశీర్వాదం వస్తుంది. అందుకని అంటాడు కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాస్తూ 10వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఆ పాత్రను ఏమంటాడంటే ఆశీర్వచనపు పాత్ర. ఆ ఒక్క మాట చదవండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. చాలు చాలు.
చూడండి, అదే పాత్ర అంట, ఆశీర్వచనపు పాత్ర. ఆశీర్వచనపు పాత్ర. అంతకుముందు ఒక మాట ఉంది దానికి, మనము దీవించు అంటే దాని అర్థం దీవించు. అంటే ఈరోజు మన ప్రభువు పాత్ర మన దగ్గర ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా? మనం ఏం చేయాలా? దీవించాలి. మనం ఏం చేయాలండి? దీవించాలి. ప్రభువా, ఇది నీ రక్తము అనుకుంటావు. ఎప్పుడన్నా చేజాబు తీసుకున్నప్పుడు అమ్మని చెప్తావా? అందుకేనంట అది ఆశీర్వచనపు పాత్ర. నువ్వేం తీసుకుంటున్నావు ఇప్పుడు? ఆశీర్వాదాన్ని ఆరగిస్తున్నావు. నీ దేహం అంతటికీ కూడా అది వెలుగుమయమవుద్దంట. లోకాసువార్తలండి, సత్క్రియలు చేసేవాడంట, వాడిలో నుండి సత్క్రియలు వస్తాయంట బయటికి. వాటి ముందు ఎంత సిద్ధపాటు కావాలో ఆలోచించండి. నీవు తీసుకునే పాత్ర, మీరు అని లేదు అక్కడ, కామన్ కాదు, ఇంటర్మీడియట్. నువ్వు ఆ పాత్ర దగ్గరికి వచ్చినప్పుడే ప్రభువా నువ్వే అవ్వాలయ్యా, ఇది నిన్నే నేను తీసుకుంటున్నానయ్యా, నీ రక్తాన్ని నేను తీసుకుంటున్నానయ్యా, ఇది నా దేహం అంతటికి కూడా నలగగొట్టబడిన రొట్టె నేను తీసుకుంటున్నాను కనుక నాకు కూడా అట్టి అనుభవాన్ని ఇవ్వు ప్రభువా. ఆ పాత్రను దీవించి తీసుకోవాలండి. ఆ పాత్రలోనిది తీసుకున్నప్పుడు అది ఆశీర్వాదపు పాత్ర, ఆశీర్వాదకరమైన పాత్ర. దానిలో నిండి ఉన్నది ఆశీర్వాదం. అది రొట్టెగా చూడకు. సర్వలోకానికి ఆశీర్వాదమునకు వారసుడైన దేవుడు సర్వలోకానికి మనల్ని కూడా, మిమ్మల్ని నేను ఆశీర్వాదమునకు వారసులకు పిలిచాను. ఆశీర్వాదం తీసుకోవలసింది. నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే ఇల్లు కారు కాదండి, ఆయన పాత్రలో చెయ్యి పెట్టడమే ఆశీర్వాదం. ఆయన పాత్రలో చెయ్యి ఉంచటమే ఆశీర్వాదం. పాలు పొందటమే ఆశీర్వాదం. అందుకే ప్రభు అంటాడు పేతురునయ్యా, నాలో నీకు పాలు దొరకదయ్యా, నాలో నీకు పాలు దొరకదు. నీ పాదాలు కడగని నన్ను. కడగబడకుండా ఆశీర్వాద పాత్రలోనికి పాలు పెట్టడం, పాలు పొందడం, చెయ్యి ముంచడం న్యాయమా? ఏమండి, న్యాయమా? ఒకవేళ శాప బ్రతుకులో ఉండి, తుచ్చమైన బ్రతుకులో ఉండి ఆశీర్వాదపు పాత్రలో చేయబెడితే ఆశీర్వాదాన్ని తీసుకోగలమా? రాదండి. మన చేయి ఏదైతే అదే మనం తీసుకోగలం. ఏమండి, మన చేతికి మురికంటుకుందండి, ఒక తెల్లని వస్త్రాన్ని పట్టుకుంటాము, ఏమవుతుందండి? దానికి అంటుకుంటుందండి. అంటే సిద్ధపాటు లేకుండా, ఒక వ్యక్తి గౌరవం లేకుండా ఆ పాత్రలో ఒకవేళ చేపెట్టాడనుకో, ఆ పాత్రకే కల్మషం అంటిస్తున్నాం. జాగ్రత్త. మనం ఇది ఈజీగా తీసుకునేది కాదు. ఇది ఎంతగా, అందుకనే అబ్రహాము ఎంతగా సమర్పించాడంటే ఆ విలువ ఎరిగి తెలుసుకున్నాడు. ఇది షాలేం రాజు, ఆయన సమాధానం ఇచ్చే రాజు. ఇది నేను తీసుకుంటే నా కుటుంబానికి సమాధానం, మా ఇద్దరికి శాంతి ఆలోచించాడు. కాబట్టి ప్రభువా, ఇంత చేసిన నీ కొరకు నా యావత్తులో నుంచి అందిస్తాను. మనం అలా అడగట్లేదండి, కానీ మన హృదయపూర్వకంగా 100% ఆశీర్వాదముగా తీసుకుంటే అది ఆశీర్వాదం. అది ఒకవేళ ఆశీర్వాదపు కొరతతో తీసుకుంటే అది నీలో తీసుకున్నప్పటికీ కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ కాదు. ఇది నిజం. ఆలోచన చేయండి. ఇంకా మనకు కొంచెం టైం ఉంది. ఇప్పటికి కూడా
రెండవది మనము విజయము అని. విజయానికి ముందు సాతాను ఓడిపోయింది. ప్రభు శిలువ మీదకి వెళ్ళడానికి ముందు వేషాలు వేసింది వచ్చి ఏమైనా సరే ఆటంకపరచాలి. కానీ ప్రభువు ఆ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటాడు, దాని మీద ఒక కాలు పెట్టి దాన్ని రొక్కేసిన తర్వాత క్రమం ముందుకెళ్ళింది. అంటే ఫస్ట్ ప్రభు శిలువకి ఎక్కడానికి ముందు సాతానికి ఏం జరిగిందంటే అవమానం జరిగింది. సాతాను ఓడిపోవటం మనం చూసాం. అంటే దీని అర్థం ఏంటి అని అంటే దేవుడు విజయం పొందాలి అని అంటే సాతాన్ని తొక్కేయాలి. శరీర రక్తాలు తీసుకునేటప్పుడు తీసుకుంటున్న వ్యక్తులు తీసుకోబోతున్న వ్యక్తులు కూడా మొదటిగా ఏం చేయాలంటే శరీర క్రియలను, సాతాను క్రియలను ఏం చేయాలండి? త్రొక్కి నలిపివేయాలి. మీద కాలు పెట్టి నలిపివేయాలి. అప్పుడే విజయోత్సాహంలోనూ పాలు పొందుతాం, విజయోత్సాహాన్ని అనుభవిస్తాం. నేను చెప్పేది నిజమేనా? ఆ విజయంలో పాలు పొందుతాం, ఆ ఎంజాయింగ్ మనకు ఉంటుంది. అది లేనప్పుడు ఇది వీడు ఓడిపోయాడు అని మనం గ్రహించలేనప్పుడు, వాడిని జయించకుండా జయవీరుడు రక్తం తీసుకున్నా, జయవీరుడి యొక్క శరీరం తీసుకున్నా ఆ విజయం నీది నాది కాదు. నా మాట అర్థమైంది? సాతాను క్రియలు మనలోనే ఉంచి సాతానికి మనం నిలయంగా ఉండి సాతాను యొక్క కుతంత్రాలన్నీ కూడా మనలో అమలుపరుచుకుంటూ వచ్చి ఇది ఆశీర్వాదపు పాత్ర. రెండవది విజయ పరంపర కొనసాగించే పాత్ర. ఎందుకంటే మనం జీవిస్తున్న నాళ్ళు దేవుని వాక్యం చెప్తుంది, మరణము వరకు దీన్ని మీరు ప్రచురించాలి. అంటే మనం చనిపోయే నాటి వరకు కూడా ఆయన మరణ పునరుద్ధానాల గురించి మనము ప్రచురించాలి. ఏమని ప్రచురిస్తావు? ఆ విజయాన్ని నువ్వు ఆస్వాదించకుండా, విజయాన్ని నువ్వు ఎంజాయ్ చేయకుండా, ఆ విజయంలో పాలు పొందకుండా విజయాన్ని గురించి ఎలా ప్రకటిస్తావు? నా మాట అర్థమవుతుందా? అంటే చేయవలసింది ఏంటంటే ప్రభు దగ్గరకు వచ్చే ముందే నా సొంతం అనుకున్నవన్నీ కూడా ఏం చేయాలంటే సమూల నాశనం చేయాలి. నా సొంతము అనుకున్నటువంటి కోపం, నా సొంతం అనుకున్నటువంటి స్వార్థం, నా సొంతము అనుకున్నటువంటి శరీర క్రియలు, లోక క్రియలు, అపవాది క్రియలు లయపరచబడాలి. అవి లయపరచబడకుండా విజయం అనే దాన్ని ఆస్వాదించాలి. ఏమండి? విజయాన్ని, అది ఎంత విజయం అనేది ఎలాగ నువ్వు అంచనా వేయగలవు? మ్యాచ్ సగం అయిపోయినప్పుడు విజయం అయిపోయింది అని ఎవడన్నా ఎంజాయ్ చేస్తాడా? లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ని డిక్లేర్ చేయలేం. జీవితం కూడా అంతే. లాస్ట్ వరకు అది కడుగుకోగలిగితేనే, అది విడిచిపెట్టగలిగితేనే ఆ విజయంలో ఉన్నటువంటి ఆనందం, ఆ విజయంలో ఉన్న సంతోషాన్ని అనుభవించగలుగుతాం. అంటే ఈరోజు ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకోవడానికి ఆ రెండవ ఆశీర్వాదం ఏమిటి అని అంటే విజయం. రెండవది విజయం. ఆ విజయం లేకుండా నేను విజయంలో చాలా ముందున్నాను అని అనుకోవడం తప్పు. కాబట్టి నువ్వు ఆడే మ్యాచ్ అయినా ఇది జీవన చదరంగం. ఈ జీవన చదరంగంలో మనం ఎంతవరకు ఉన్నాం? నా క్రియలు నేను నెరవేర్చుకోగలుగుతున్నానా? దేవునికి మహిమ చెల్లించగలుగుతున్నాను?
దేవునికి మహిమ చెల్లించగలుగుతున్నాను. మనకు అర్థమైపోద్ది నేను నిజంగా ప్రభువును కలిగి ఉన్నాను అని అంటే అది చాలా చిన్న విషయం అయినా సరే పెద్ద స్తుతి చెల్లిస్తాను. అది చాలా చిన్న విషయం కానీ చాలా పెద్ద స్తుతి చెల్లిస్తాను. ఎందుకంటే నా హృదయంలో ఏముంది అని అంటే ఆశీర్వచనపు పాత్రగా మారిపోయింది. ఈ ఆశీర్వాదంలో నుంచి ఆశీర్వాదకరమైన మాటలే వస్తాయి. శబ్దమైన మాటలు రావు, కోపం తెప్పించే మాటలు రావు, అసూయ కలిగించే మాటలు రావు. కాబట్టి ఆ విజయము క్రీస్తు అనుగ్రహించిన విజయం. అంటే ప్రభువు ఆ కల్వరిలో గొప్ప విజయ దరహాసాన్ని విజయపు జెండా ఎగురవేశారు. ఆ జెండా నేను కూడా ఎగురవేయగలుగుతున్నాను. కంప్లీట్గా నేను ప్రభుదానను, ప్రభు నా వాడు అన్న శూలమితిలాగా నిజంగా ఉండగలిగితే అసలు ఆవిడ అనుకుంటుంది అసలు ఎవరు చూడకూడదు అనుకుంటుంది. ఇక ఆ పట్టణంలో ఎవరు కూడా ఆయన తట్టే చూడకూడదు అనుకుంటారు. అంత అతి ప్రియుడిగా, అంత మనోహరుడిగా, ఆయన అంత రత్నవర్ణుడిగా ఆమె దృష్టికి ఆనేశాడు. అందుకని అంటది ఆవిడ, నేను నా ప్రియుని దానను, అతడు నావాడు. ఇది విజయం, ఇది విజయం. నా ప్రభువు నా సొంతం. ఆయన అందరికీ సొంతం కావచ్చు, ఆయన ఒక్కడే కాదు కదా, ఆయన అంతటా వ్యాపించున్నవాడు. ఆయన పునరుద్ధానం తర్వాత అన్ని చోట్ల ఒకేసారి ప్రత్యక్షత ఇవ్వగలిగిన గొప్ప దేవాతి దేవుడు. కాబట్టి ఈరోజు ఆ విజయం వైపు మన అడుగులు ఉన్నవా? మూడవ మాట ఎందుకొరకంటే అంత్య దినమున నేను వారిని లేపుదును. అంత్య దినమున నేను వారిని లేపుదును. నిజంగా అంత్య దినము దేని కొరకు అని అంటే నిత్య జీవం కొరకు. ఆ లేపటం ఎందుకు కొరకు అని అంటే ఇక ఎప్పుడు ఆయనతో కూడా కలిపి బ్రతకడానికి. ఇక అసలు మరణం అనేదే లేదంట. అందుకని మరణం అంట విజయమందు మరణము మృంగివేయబడింది. విజయమందు మరణము మృంగివేయబడింది. నిజమే కదా? అంటే నిత్యము జీవించే అనుభవం కావాలంటే మరణాన్ని విశ్వాసం ఏం చేయాలండి? ఏం చేయాలా? మృంగివేయాలి. అంటే ఇక్కడే మనం డిక్లరేషన్ ఫారం పూర్తి చేయాలి. ఏమనంటే మరణమునకు నా మీద అధికారము లేదు. ఓ మరణమా ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇది డిక్లరేషన్ ఫారంలో ఉన్నటువంటి కాలమ్స్. పూర్తి చేయగలుగుతావా? అనగలుగుతావా? అంటే దేవునికి స్తోత్రం. నాకంటే సంతోషించేవాళ్ళు, ప్రభు కంటే సంతోషించేవాళ్ళు ఎవరు లేరు. అది విజయం అండి. మరణాన్ని మృంగివేయగలిగిన విజయం. మరణమాన్ని ముళ్ళెక్కడాన్ని శాసించగలిగే విజయం. నీ విజయం ఎక్కడుంది? నిన్ను నేను జయించాను అనేది విజయం. ఈ రెండు కూడా లేనప్పుడు మన నిత్య జీవానికి వారసులం కావాలి. ఆ నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే ఒకటి ఆశీర్వాదపు పాత్రగా, రెండోది విజయ జెండా ఎగురవేసిన నేనే. ప్రభు అన్న మాట ఏంటండి? నేనే ఆయనను. మీరు వెతుకుచున్న యేసును నేనే. బ్రతికినా అదే అన్నారు. చనిపోవడానికి సిద్ధముగా ఉన్న టైంలో కూడా అదే అన్నారు ఆయన. మీరు వెతుకుచున్న యేసును నేనే. అమ్మా నేనే ఆయనను. మీరు వెతికి ఆయనను నేనే. చెప్తావా? ఒకవేళ మన దగ్గరికి సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా నన్ను వెతుకుతున్నావా?
నేను నిన్ను వెతుకుతున్నాను అని చెప్పగలుగుతాము? ఏమండి? సమస్య రావటంగానే గవేలు మన తాటికే పడ్డట్టు పడతాం, బ్రోకెన్ అయిపోతాం, ముక్కలైపోతాం. కానీ సమస్య వస్తున్నప్పుడే గ్రహించగలిగినోడు విశ్వాసం. ఒకవేళ అప్పుడు నిద్రపోయినా సమస్య వచ్చినప్పుడు సమస్య మీద తిరగబడేవాడు విశ్వాసం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇది విజయం. అంటే ప్రభు యొక్క శరీర రక్తాన్ని తీసుకుంటున్నటువంటి మనము నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఆశీర్వాదకరముగా ప్రభుతో ప్రభువుకు ఒక నిబంధన ఉండాలి. ఆయన మనతో చేశారు, అదే క్రొత్త నిబంధన, రక్త నిబంధన. కానీ మీ నిబంధన ఏమైంది? అబ్రహాము నిబంధన చేశాడు, ఆయన మాట ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత ఒకడికి తండ్రి కాదండి, జనములకు తండ్రి. ఈరోజు విశ్వాసులకు తండ్రి. అవునండి, ఎంత ఆశీర్వాదం! మామూలు ఆశీర్వాదమా? ఎప్పుడన్నా ఆలోచించావా? సీక్రెట్ ఆలోచించావా? అబ్రహాం సీక్రెట్ రొట్టి ద్రాక్ష రసమేనండి. ఈ ఆశీర్వాదము రొట్టి ద్రాక్ష రసం వల్లే సాధ్యమైంది. రాత్రి ధ్యానిస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. అందుకే నేను ఒక మాట ఉంటుంది, భూమిలోకి రాస్తూ పౌలు అంటాడు, 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. పరలోక రాజ్యం దేవుని రాజ్యంలో అన్నం కూరల కోసం కాదండి ఏడుపు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం. దాని కొరకు ఇక్కడ ప్రయాసపడేది ఎందుకొరకు అని అంటే పరిశుద్ధాత్మ అందలి ఆనందం. ఇందాక చదువుకున్నాం కదా, సమాధానపు రాజు ఆయన. ఆ సమాధానపు రాజును మనం లోపల పెట్టుకుంటే సమాధానం. ఆయన శాంతి రాజు, ఆయన నీతి రాజు. కాబట్టి ఇవన్నీ కూడా స్వతంత్రించుకోవాలంటే పరలోకంలో ఉన్న వాటిని ఈ లోకంలో భోజనము పానము కానీ పరలోకంలో వాడితో పనే లేదు. నిద్రతో పని కూడా లేదు, అలసటతో పని లేదు, కన్నేళ్లతో పని లేదు, ఏమండి, పొరుగు వాళ్ళతో పని లేదు, అయిన వాళ్ళతో పని లేదు, అమ్మ బాబులతో అసలు పని లేదు. అని ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం కావాలి అంటే ఆయన శరీర రక్తములలో పాలు పొందడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎందుకు అంత గొప్ప ఆశీర్వాదం స్వతంత్రించుకోలేకపోతున్నామంటే ఇది నీతిగాను నియమముగాను. ఇందాక అన్నాడు కదా, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి ఆ మూడు కలిగి తీసుకుంటే మనలో కూడా ఏముంటుందండి? ఏముంటుంది మనలో కూడా? నీతి, సమాధానము, ఆనందము ఉంటుంది. ఆ మూడు లేకుండా ఉసూరు మంట తీసుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఉసూరు మంట బతుకుతున్నాం. సీక్రెట్ ఎక్కడుంది ఇప్పుడు? దేవుడు అన్నీ కూడా బహిరంగంగా చెప్పాడు. వీటిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం లేక మనకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇది ఎంతో ప్రశస్తమైనది, పరిశుద్ధమైనది, నీతితో కూడా చేసేది, సమాధానంతో చేసేది. అందుకనే మనం దీనికి ముందు అందరికీ సమాధానం అందించబడుతుంది అని అంటారు. ఆయన సమాధానం లేకుండా ఆ శాంతి రాజుని ఆరగించిన ఉపయోగం శాంతి రాదు. షాలేం రాజైనా అది నీలో ఉండాలి అని అంటే ముందు మనకి నీతి కావాలి. ఆయన నీతి గల రాజు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన వాళ్ళ దేవుని యందు నిరీక్షణతో విశ్వాసంతో తీసుకుంటున్నటువంటి ఆశీర్వాదపు పాత్రలోనిది దీవించి తీసుకోండి. అది దీవెనకరమే అంటాడు కదా. ఆశీర్వాదాలు ఇస్తూ నువ్వు దీవిస్తే
అది బయట దీవించబడతా, లోపల దీవించబడతా. అబ్రాహాముతో అంటాడు, నీవు దీవించే వారిని నేను దీవిస్తాను, నీవు శపించే వారిని అబ్బా, ఎంత గొప్ప, ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప అండి. మామూలు ఆశీర్వాదాలు అబ్రాహాం దగ్గర లేవు. కారణం ఏంటి అంటే ఆయన ఇచ్చాడు, లైఫ్ని చూపించాడు, ప్రాక్టికల్ లైఫ్ని చూపించాడు. ఊరికే సేవ చేసుకోమని ఇస్తాం కానీ బలిపీఠం మీద ఇవ్వడం అంటే అసలు అంతకంటే సాక్రిఫైస్ ఇంకోటి ఈ లోకంలో ఉండబోదు కూడా. కాబట్టి ఆయన పాత్రలో చేయబడితో మన ఆశీర్వాదం పుచ్చుకోవడానికి, ఆ పాత్రలో ఆశీర్వాదం పుచ్చుకోవడానికి ముందు తప్పకుండా మనం జయించి తీరాలి. జయించినప్పుడే ఏమొస్తుందంటే మనకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఆ జయ జీవితం దేవుడు మనకి ప్రసాదించాలని మనందరము కూడా భక్తితో, శ్రద్ధతో, నీతితో, సమాధానంతో ఆయన శరీర రక్తముల వద్దకు రావాలని హృదయపూర్వకంగా మనపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు తన మాటలు దీవించిన కాక ఆమేన్.